పాస్టర్లు ఎవరైతే ఉన్నారో అజయ్ బాబు కావచ్చు, అభినవ్ అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పీటర్ అని ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎవరు రాజుబోడ్ అని ఒక ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. రాజకీయాలు మాట్లాడితే నువ్వు పాస్టర్ కావు, నీకు రాజకీయాలతో సంబంధం ఉండొద్దు. జీవి హర్ష్ కుమార్ అని ఒక ఎంపీ మాట్లాడుతూ, ఎక్స్ ఎంపీ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఐజీని తిడుతున్నాడు. అంటే బేసిక్గా ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడి చాలా నువ్వు ఎవడరా నాయనా, నువ్వు కూడా ఒక దద్దమ్మవి. ఆయన ఏమన్నాడు, నేను కూడా ఒకసారి సీన్ క్రియేట్ చేస్తాను, చేయరా నాయనా, పీడబోతుంది మాకు. శవాల మీద రాజకీయం చేస్తావా? ఆ పాస్టర్ గురించి ఎవరికైనా తెలుసా అండి? ఎవ్వరికి తెలియదు. అసలు ఆయన చనిపోయిన తర్వాత అందరు బంధువులు పోయి రాబంధువులుగా మారిండ్రు. ఈ పాస్టర్ అంశాన్ని పట్టుకుని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఆయన తాగి చనిపోయిన ఇప్పుడు మాట్లాడుతుండ్రు, అప్పుడేదో మాట్లాడలేదా మీరు? ఒక్కరు బయటికి రాలేదు, ఒక్కరు నిరసన చేయలేదు, ఒక్కరు దాని గురించి పట్టించుకుని నాదులు లేడు. ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు జోసెఫ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఆయన చాలా అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల ఏదైతే అజయ్ బాబుకి సంబంధించి కేసు విషయంలో కావచ్చు, అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్కి సంబంధించి కావచ్చు. బేసిక్గా ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నట్టుగా కనపడతా ఉంది. చాలామంది రాజకీయ లబ్ధి కోసం, కొంతమంది మీడియా ఫోకస్ కోసం మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది. సో అసలు ఏం జరుగుతూ ఉంది ప్రవీణ్ పగడాల అంశం గురించి, అలాగే ప్రధానంగా ఈ క్రిస్టియానిటీ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రధానంగా అంటే నేను మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం అయితే ఈ క్రిస్టియన్స్కి అసలు ఏం మోటివ్ ఉంటుంది సార్? ప్రధానంగా అంటే వాళ్ళు ఏ మోటివ్ మీద ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు, లేదా ఏదైతే బయట బహిరంగ సభల్లో కావచ్చు, ఏ విషయాల్లో కానీ ఏ మోటివ్ ఉంటుంది సార్ వీళ్ళకి ప్రధానంగా? ఫస్ట్ క్రిస్టియన్స్ అంటే ఏంటండి? పీస్, సమాధానం, ఇంకా ఓపిక, ఇంకా మన్నించే గుణము. ఎదుటి వాడిని మన్నించేవాడే క్రైస్తవుడు. ఇంకా ఇతర దేవుళ్లను కించపరచకుండా, ఇతర మతాలలో జోక్యం చేసుకోకుండా, ఇతర మతాల గురించి మాట్లాడకుండా, ఇతర మతాలని ఓకే కొందరు ఉంటారు వాళ్ళకు ఇష్టం ఉండదు, కానీ దాన్ని ఒకటే పనిగా బయట పెట్టడం కానివ్వండి, కీల్చపరచడం కానివ్వండి, అది క్రైస్తవ మతంలో లేదు, ఉండదు కూడా. క్రైస్తవ మతమే కాదు, ఏ మతంలోనే ఉండదు. ఏ మతమైనా సరే అండి, ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నదో వాళ్ళ మతాలు వాళ్ళు గౌరవించుకుంటే చాలు, ఇతర మతాల జోలికి వెళ్ళొద్దు. అది ఒక సిద్ధాంతం. జరగట్లేదు కదా. ఇప్పుడు క్రైస్తవ మతమేనే కాదు, అన్ని మతాల్లో కూడా ఇది కంటిన్యూ అవుతా ఉంది కదా. కంటిన్యూ ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు కొందరు ఉంటారండి, వాళ్ళకు ఇదే పని. వాళ్ళకి ఏం పని అంటే వాళ్ళ సొంత గ్రంథాలను చదవడం మానేస్తారు, ఇతర గ్రంథాలను పట్టుకొని ఇందులో తప్పులేముంది, తప్పులు ఉండదు, అందులో పులి స్టాప్ ఎందుకు ఉంది అనే కోణంలో అది దుర్బిన్ ఏమంటారు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి చూపించి ఇందులో ఈ తప్పు ఉందని చెప్పి ఇతర గ్రంథాల గురించి మాట్లాడతారు. అది వాళ్ళ పనే. ఇతర దేవుళ్ళ గురించి, ఇతర గ్రంథాల గురించి, ఇతర మత పెద్దల గురించి, అంటే వాళ్ళకు అది జీవనాధారం. అంటే ఇలా చేస్తేనే మేము బతకగలుగుతాము, ఇతర మతాలు చిచ్చు పెడితేనే మా ఇల్లు గడుస్తుంది, ఇలా ఏసీ రూమ్లో కూర్చొని ఇతర మతాలను ద్వేషించడము, తిట్టడము, మళ్ళీ రెచ్చగొట్టడము, అది వాళ్ళు చేసే పనులు. అందరు చేయరు, కొందరే ఉంటారు. ఆ కొందరు వల్ల అందరు ప్రాబ్లం. ఎందుకంటే ఈ నా కొడుకులు దళితులు ఎవరైతే ఉంటారో రెచ్చగొడతారు, వీళ్ళు బాగుంటారు, ఏసీ రూమ్లో కూర్చొని రెచ్చగొట్టి వెళ్ళిపోతారు ఇంటికి. కానీ అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ కాకుండా పరిస్థితి ఎవరిది? బయట జనాలది. వీడు హాయిగా ఉంటాడు, వీడు పుల్లలు పెడతాడు, వీడు రెచ్చగొడతాడు, వీడు దేవదేవతలను దూషిస్తాడు, గ్రంథాల గురించి అసత్యాలు మాట్లాడి వీడు బాగుంటాడు. కానీ ఆ డిబేట్ ఏదైతే బయట రోడ్ పైన డిబేట్ అవుతుందో ఆ సిచ్యువేషన్ వీని ఇంట్లో కాదు, అది బయట జనాలకు ప్రాబ్లం. అది వీడు హాయిగా ఉంటాడు, పుల్లలు పెట్టి చిచ్చు పెట్టి
సూపర్గా ఉంటాడు వాడు. ఎందుకంటే వానికి రావాల్సింది వచ్చేస్తుంది, వాని ఫేమ్ వస్తుంది, వాడు ఒక హీరో అయిపోతాడు. కానీ వాడు చేసే తప్పుడు వల్ల ఈవెన్ దేవుళ్ళకు కూడా వాడు ఏం చేస్తాడు, దేవుళ్ళని వాడుకుంటుండు వాడు అవసరాల గురించి. అంటే ఇటీవల మీరు అజయ్ బాబు గారి మీద కూడా కేసు పెట్టిన ఆ విషయాల గురించి కూడా మనం మాట్లాడదాం ఖచ్చితంగా. అంటే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో అజయ్ బాబు కావచ్చు, అభినవ్ అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పీటర్ అని ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఎవరు రాజ్బోడ్ అని ఒక ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే బేసిక్గా వీళ్ళ వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కింద స్థాయి ఎవరైతే పబ్లిక్ మనలాంటి వాళ్ళు ఎవరైతే దేవుని నమ్ముకుని మనం ఏదో దేవుడే లోకం అనుకుని ఉండేటోళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితి వస్తుంది కదా, హిందువులైనా ముస్లింలైనా లేదా క్రిస్టియన్లైనా. సరే ఇప్పుడు పాస్టర్ అన్నారు మీరు, పాస్టర్ పని ఏందండి, బైబిల్ గురించే చెప్పాలి, బైబిల్ గురించే మాట్లాడాలి. కోపం ఉండొద్దు, ద్వేషాలు ఉండొద్దు, పగ ఉండొద్దు, ఈర్ష్య ఉండొద్దు. అతనే పాస్టర్. సమాధానం, శాంతి బోధకుడు అనేవాడే పాస్టర్. అది కానీ నువ్వు నోటికి ఏది వస్తే అది రాజకీయాలు మాట్లాడద్దు. రాజకీయాలు మాట్లాడితే నువ్వు పాస్టర్ కావు. నీకు రాజకీయాలతో సంబంధం ఉండొద్దు, అప్పుడే పాస్టర్. నువ్వు పాస్టర్ అంటే ఏంటిది, కేవలం దేవుని గురించే మాట్లాడాలి. పాస్టర్ అంటే ఏంటిది, దేవుని బిడ్డ అంటారు. దేవుని బిడ్డ అంటే ఏంటిది, కేవలం దేవుని గురించే మాట్లాడాలి, దేవుని గురించే బోధించాలి, దేవుని వాక్యాలు చెప్పాలి, శాంతి సమాధానము. రెచ్చిపోయే మనిషిని తగ్గించే విధానం పాస్టర్. ఈవెన్ పంతులు కూడా, ఈవెన్ మత పెద్దలు, హిందూ పంతులు కూడా అలాగే ఉండాలి. పాస్టర్ ఒక్కతనే కాదు, పంతులు అంటే ఏంది, వాళ్ళది కూడా సేమ్ ఇదే విధానంగా ఉండాలి. వాళ్ళు కూడా అంటే అందరు ఉంటారు, చాలామంది ఉన్నారు, 2-3 ఉంటారు. ఇప్పుడు రాధా మనోహర్ చూసుకోండి, ఆయన ఎట్లా పడితే అట్లా, తప్పది. ఇక్కడ నేను క్రిస్టియన్ హిందూ కాదు, అతను కూడా ఎలా పడితే అలా నోటికి రోడ్డు మీద పోయి మనుషులని అల్లరించడానికి. ఇంకా మీ మీడియా తరఫున ఆయన ఒక చిన్న మాట, ఆయన ఖచ్చితంగా, ఎందుకంటే చాలా పెద్ద మాట అనేసిండు యేసు ప్రభు విగ్రహం పైన టాయిలెట్ గురించి. అయితే అతను ఖచ్చితంగా సమాజానికి, క్రైస్తవ సమాజానికి సారీ చెప్పాల్సిందే ఆయన. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, నీ వల్ల డిబేట్ పెరుగుతూనే ఉంటుంది, ద్వేషం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇది చెప్పినావు, నిన్ను చూసి వేరేవాడు ఇంకొకటి చెప్తాడు ఖచ్చితంగా. ఇది ఇక్కడ ఆగాలి. అంటే ఫాలోవర్స్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఖచ్చితంగా. ఫాలోవర్స్ సార్ కొట్టుకు వచ్చేది వాళ్ళే. మీరు ఎక్కడున్నారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు, పుల్లలు పెట్టేసి వెళ్ళిపోతారు, కానీ కొట్టుకు వచ్చేది రోడ్డు పైన ఫాలోవర్స్, భక్తులు. అంతే. మీరు భక్తుల్లో పోయి మీరు కొట్టుకోరు కదా, మీరు ఇంకా పెద్దగా చేస్తారు. అంటే ఫస్ట్ నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది మానుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎవరైతే మత పెద్దలు ఉన్నారో ఇలాంటివి, వాళ్ళకి అసలు మత పెద్దోళ్ళకు స్టూడియోలో పనింది. స్టూడియోలో వచ్చినా కానీ మీ మతం గురించే చెప్పుకోండి, అది ఎంత గొప్పైనా చెప్పుకోండి, ఇతర మతం గురించి మాట్లాడకండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో యాంకర్స్ కూడా అడుగుతారు, చెప్పాలి వద్దునైనా నా మతం గురించి చెప్పుకుంటా, ఇతర మతం గురించి అడగొద్దు, నేను చెప్పొద్దు. అంటే ఇప్పుడు ఇది ఎలా అయిపోతుందంటే పక్కింటి సంసారం గురించి అడిగినట్టు అయిపోతుంది, పక్కింటి సంసారం గురించి పుల్లలు పెట్టినట్టు అయిపోతుంది. ఎందుకు నీకు అడిగే వాళ్ళు అడుగుతారు, నువ్వెందుకు, నువ్వు కంట్రోల్ ఉండు. నువ్వు నీ మతాన్ని గౌరవిస్తున్నావు అంటే ఇతర మతాలను కూడా గౌరవించకుండా పర్లేదు, ద్వేషించకుండా చాలు. అంటే ఇప్పుడు అజయ్ బాబు గారి మీద మీరు కేసు పెట్టినప్పుడు అంటే ప్రధానంగా అంటే మీ కేవలం సమస్య అంతా కూడా అతను మాట్లాడిన విషయాల మీదనా, లేదంటే ఇంకేదైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన విగ్రహం పలగొడతానండి ఒకటి, రెండోది ఇప్పుడు హిందూ దేవదేవతలను కూడా చాలా దురుసుగా మాట్లాడేసిండు. ఇంకా అదిగాక ఇప్పుడు ఒక పాస్టర్ చనిపోయారు, ఆ చనిపోయిన పాస్టర్ గురించి అసలు అక్కడ ఏమైంది, చనిపోయిన ఫస్ట్ డే చాలామంది పాస్టర్లు చిన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇలా ఒక అతను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు, ఇలా అతన్ని బెదిరిస్తాను, నాలుక కూర్చొని కళ్ళు వీక్తా అని చెప్పి. ఇతను ఏం చేశాడు, వాళ్ళందరినీ తప్పించేసి ఇతను మొత్తం అక్కడ వీళ్ళందరినీ తప్పించేసి సినారియో మార్చేసి ఇది హిందువులే చేశారు, హిందూ వర్గాలే చేపించింది, హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నది దీనిపైన, దీని వెనుక అని చెప్పి. అసలు అక్కడ జరిగింది ఏంది ఆయనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, కే పాల్ కూడా తెలియదు, ఎవ్వరు తెలియదు. తెలియనప్పుడు దాన్ని ఇన్సిడెంట్ అంటారు, సీన్ ఆఫ్ ఇన్సిడెంట్.
అలాంటిది వీళ్ళు చేశారని చెప్పి ఓకే, నీకు అనుమానం ఉంటే తప్పులేదు. కానీ ఆ అనుమానాన్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే కొన్ని లక్షల మంది బుర్రలో అది పెట్టేస్తున్నావు, పాయిజన్ ఎక్కిచ్చేస్తున్నావు. వీళ్ళే చేశారని చెప్పి. మళ్ళీ వీళ్ళే చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోతుందంటే, ఎవరైతే బహిరంగంగా వచ్చి నాలుక కోస్తా కళ్ళు గుడ్డు బీక్తా, మళ్ళీ ఆయన గురించి ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేను? ఎవరు మాట్లాడలేదు, నువ్వు ఈయన మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. కే పాల్ గారు ఒక్కసారి మాట్లాడిండ్రు, కే పాల్ గారు ఖచ్చితంగా ఒకసారి మాట్లాడిండ్రు. ఇంకా ఆ పెద్ద మనిషి కూడా పాపం ఆయన కూడా ఏదో నిజంగా ఆయన కూడా పిచ్చోడా ఏందో మళ్ళీ అర్థమవుతుంది. ఏదో సినిమా ఉంది కదా చావా సినిమా, ఆ చావా సినిమా చూసినట్టున్నాడు. ఈయన జూనియర్ ఔరంగజేబ్ లాగా నాలుక కోసా కళ్ళు గుడ్డు బీక్తా అని చెప్పిన మనిషి ఆయన ఏం చేసిండు, మళ్ళీ ఆయన కొత్త ఇంటర్వ్యూలో ఒకటి చూశాను, ఎవరు ఊఫర్ పేరు కూడా తీశాడు. ఊఫర్ పేరు ఇదంతా చేసి ఆయన చేసి ఉండొచ్చు అని చెప్పి ఆయన ఖుద్ చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషి, నెల్లూరు పెద్ద మనిషి. మళ్ళీ ఇదంతా పక్కకు పెట్టి ఇది హిందూ సంఘాలే చేశారు, పవన్ కళ్యాణ్ అసలు ఎవరికేం పని పట్టిందిరా? సరే చేశారు, మళ్ళీ మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టండి రా, అది పెట్టరు. కే పాల్ కూడా అప్పటి నుంచి డే 1 నుంచి మొత్తుకుంటున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉంది. మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటావు ఆధారాలు? ఇవ్వాలి. నువ్వు యూరోప్లో పోయి చిచ్చు పెట్టొచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి యూరోప్ పోయిండు, యూరోప్ ఆఫ్రికా ఎక్కడ నువ్వు పోయిండు, అక్కడ పోయి వచ్చిన తర్వాత ఏదో చేస్తామని చెప్పి సిబిఐ పెట్టిన తర్వాత కూడా ఆ పాప మా అసలు వాళ్ళకు ఆ ఫ్యామిలీ మీద కొంచెం కూడా ఒక గింజంత ప్రేమ లేదండి. చనిపోయిన మనిషి గురించి ప్రేమ లేదు, చనిపోయిన ఆత్మ, అసలు నాకు తెలిసి ఆ ఆత్మ రేపటి ఆత్మ వచ్చి చెప్పింది అనుకోండి, లేదు నేను ఇలా చనిపోయానంటే ఆ ఆత్మను కూడా వీళ్ళు ఇది చేసేటట్టున్నారు. ఎందుకంటే వీళ్ళకు కావాల్సింది ఇది. ఇప్పుడు పోలీసులు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు, అది ఏఐ అన్నారు. మళ్ళీ కొందరు పిచ్చినా కొడుకులు ఏమన్నారు, ఎక్కడో చంపి అక్కడ తెచ్చిపెట్టారు. అసలు ఏందిరా మాట్లాడేది? పోనీ ఎవడన్నా తెచ్చిపెడితే రోడ్డు పక్కకి పడేస్తారా? బండి తీసుకుని వచ్చి అసలు కొంచెం హైదరాబాద్ నుంచి అక్కడ తెచ్చి పడేయడం ఏమవసరం వాళ్ళకు? కొంచెం మన సెన్స్ ఉండాలండి. 400 కిలోమీటర్ తీసుకుని పడేస్తాడు ఎవడన్నా, అక్కడే పడేయాలి. మళ్ళీ దాని మీద బండి పెట్టాలి. అసలు ఏందది? ఇప్పుడు ఓకే నాకే యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయిన వెంటనే చావను నేను, ప్రాణం ఉంటుంది. ఏదో ఇది నాతో అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది, గంట తర్వాత చనిపోతున్నావు లేదా, ఎందుకంటే అది హైవే, ఎంత ఊరినా సౌండ్ రాదు. అయితే చాలామంది మూర్ఖులు, దీనికి రక్తం లేదు, కళ్ళద్దాలు, హెల్మెట్ ఉంది, తలకు దెబ్బ. సరే మీరు చెప్పినంత కరెక్ట్, మళ్ళీ పోలీస్ ఇచ్చిందంతా ఏఐయా? మీరు చెప్పిందంతా కరెక్ట్, పోలీస్ ఒకటి ఇచ్చింది ఏఐయా? అన్ని మార్ఫింగ్. నిన్న ఈ జీవి హర్ష్ కుమార్ అని ఒక ఎంపీ మాట్లాడుతూ, ఎక్స్ ఎంపీ మాట్లాడుతూ ఆయన ఏమంటున్నంటే ఐజీని తిడుతున్నాడు. అంటే బేసిక్ ఇప్పుడు రాజకీయంగా మనం మాట్లాడి చంద్రబాబు నాయుడు తిట్టిండు, అందరిని తిట్టాడు, కానీ ఒక ఐజీని కూడా అతను మాట్లాడే విధానం, వీడు ఒక దద్దమ్మ, వేస్ట్ ఫీల్ అన్నట్టు మాట్లాడారు. ఆయన ఎవరు? నువ్వెవడరా నాయన? నువ్వు కూడా ఒక దద్దమ్మ. ఇవి ఆయన ఏమన్నాడు, నేను కూడా ఒకసారి సీన్ క్రియేట్ చేస్తాను, చేయరానైనా పీడబోతుంది మాకు, నీలాంటి దళిద్రులు ఇలాగే కావాలి నిజంగా. ఎందుకంటే నువ్వు శవాల మీద రాజకీయం చేస్తావా? ఏందది? ఇప్పుడు అసలు ఆ పాస్టర్ గురించి ఎవరికైనా తెలుసా అండి? ఎవ్వరికి తెలియదు. అసలు ఆయన చనిపోయిన తర్వాత అందరు బంధువులు పోయి బంధువులుగా మారిండ్రు ఆయన చనిపోయిన తర్వాత. అసలు ఆయన గురించి నాకు తెలిసి ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చిందంటే, ఆయన ఆ శవాన్ని పీక్క తినడానికి మొత్తం ట్రంప్ వరకు వెళ్ళింది. ట్రంప్ పట్టించుకోడు, అవసరం కూడా లేదు. ఎందుకు? అయితే ఆయన చనిపోయిన దానికి అసలు ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఆ పాస్టర్లలో పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, పేర్లు తీయదు ఎవరిది. అయితే వాళ్ళకు కూడా తెలియని పాస్టర్ ఈయన. అంటే ఉండొచ్చు, ప్రొఫైల్ ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉన్నంత మాత్రాన, కంపెనీలు ఉన్నంత మాత్రాన ఆయన ఫేమస్ పాస్టర్ కాదు. ఆయన అజయ్ బాబు అంటే బేసిక్ మొన్న బయటకు వచ్చినాక ఒక సభలో మాట్లాడుతూ అనుకుంటా చాలా విమర్శిస్తూ మాట్లాడాడు. నాకు తెలిసి పొలిటికల్గా కావచ్చు, ఈ పాస్టర్ అంశాన్ని పట్టుకుని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఆయన తాగి చనిపోయిందంట, నమ్మండి, నమ్మకపోతే అరెస్ట్ చేస్తారు మళ్ళీని అని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఏంటి ఆయన ఇంటెన్షన్ ఏంటి అసలు? కనీసం ఆయనకు ఒక చిన్న ఇదండి కృతజ్ఞత. ఎందుకంటే కనీసం ఆయన రోడ్డు బయటికి వచ్చిన తర్వాత దేవుళ్ళని టార్గెట్ చేస్తలేడు, ఏ మతాన్ని టార్గెట్ చేస్తలేడు, ఏ గ్రంథాలను టార్గెట్ చాలది. ఓకే, పొలిటికల్గా నువ్వేం మాట్లాడుకుంటావు మాట్లాడుకో, కానీ పొలిటికల్గా మాట్లాడేది జనాల్ని పిలిచి ఇప్పుడు ప్రార్థన అని చెప్పి మళ్ళీ అక్కడ పొలిటికల్ రప్పియడం తప్పది. నువ్వు ప్రార్థన అంటే కేవలం ప్రార్థన చేయండి. ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతూ కేవలం ప్రవీణ్ గారి గురించే మాట్లాడండి. మళ్ళీ అక్కడ రాజకీయాలు ఎందుకు అంటే వీళ్ళ టార్గెట్ రాజకీయమే. ఆయన మీద గిన్నంత ప్రేమ లేదు. ప్రేమ ఉన్నోడు ఆయన ఈ రోజు బతుకుండేవాడు. నిజంగా వాళ్ళకు ప్రేమ ఉంటే ఈరోజు ప్రవీణ్ పగడాలు బతుకుండేవాడు. ఒక్క నా కొడుకు బయటికి వచ్చిండా, పోస్టు పెట్టిండు ఆయన, నాకు ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళ పిఏ గారు చెప్పారు. ఒక్కడు నోరు మెదిపలేడు ఇప్పుడు మాట్లాడుతుండ్రు. అప్పుడేదో మాట్లాడలేదా మీరు? ఒక్కరు బయటికి రాలేదు, ఒక్కరు నిరసన చేయలేదు, ఒక్కరు దాని గురించి పట్టించుకొని నాదులు లేడు. ఎందుకంటే ఇది ఓపెన్, ఆయన ఏదో చెప్పినట్టున్నాడు, దానికి ఎవరో కౌంటర్ ఇచ్చిండ్రు, సైలెంట్గా ఉన్నారు. కానీ అవకాశం దొరికింది వీళ్ళకు, ఒక ఛాన్స్ దొరికింది. ఆంధ్రలో చనిపోయాడు అంటే శవం మీద రాజకీయాలు చేసే వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా శవం మీద పేలాలు ఏరుకుంటున్నారు అనే అంశం మాట నిజమేనా? సరే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆయన పేరు పెట్టి ఆయన పేరు ఒక సభ చేద్దాము, అన్నదానం చేద్దాము. ఒక్కడైతే పాపము దాదాపు కొన్ని లక్షల్లో డబ్బు సేకరించి ఆయన పేరు పెట్టి క్యాన్సల్ అనేసిండు. లాస్ట్లో క్యాన్సల్, నో ప్రోగ్రామ్ అన్నాడు. అది వీకేఆర్ ఏదో లాగుంటాడు కదా కామెడియన్ ఆయన. మళ్ళీ ఇప్పుడు వేరే పాస్టర్లు కూడా 20,000 మందికి అన్నదానం. ఎవడు అడిగిండ్రా మిమ్మల్ని అన్నదానం? అడిగిండ్రా? అవసరమా మీకు ఈ అన్నదానాలు? ఆయన పేరు పెట్టి ప్రార్థన చేయండి, తప్పు లేదు, ప్రార్థన చేయండి, నేను కూడా వస్తాను, మీరు కూడా వస్తాం. కానీ అన్నదానాలు, రోడ్ల మీద షోలు, రోడ్ల మీద నిరసనలు అవసరమా? క్రిస్టియన్స్ రోడ్ మీద రావద్దు కూడా. క్రిస్టియన్స్ అనేది వాళ్ళకు దేవుని మీద నమ్మకం ఉంటే, బైబిల్ మీద నమ్మకం ఉంటే బైబిల్తో గెలవాలి. బైబిల్లో ఒక సమాధానం ఇవ్వాలి. మంచి అయినా చెడు అయినా, మంచికైనా చెడుకైనా బైబిల్తోటే వాళ్ళు గెలవాలి. రోడ్డు మీదకి వచ్చి గెలుస్తా అన్నవాడు క్రిస్టియన్ కాదు. మన ఈస్టర్ రోజు కూడా ఈ క్యాండిల్ నిరసన అని చెప్పి ఒకటి జీవి హర్ష్ కుమార్ ఆ రోజే కదా అరెస్ట్ చేశారు ఆయన. మీరు ఏమంటారు దీనికి సంబంధించి? అంటే అందరూ కూడా క్యాండిల్స్ పట్టుకుని నిరసన తెలుపుతామంటే రోడ్డు మీద వస్తే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి తర్వాత వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి, ఫోకస్ కావాలి. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పెద్దగా లేదు. ఇప్పుడు ఈయనేదో కాంగ్రెస్ని పైకి తెచ్చే ఒక నాదుడు అన్నట్టు ఈయన ట్రై చేస్తున్నాడు అంతే. అక్కడ కాంగ్రెస్ లేదు, పట్టించుకున్న నాదుడు లేడు. ఈయన ఒక కాంగ్రెస్ ఎంపీ అక్కడ. అయితే ఈయన ట్రై చేసుకుంటున్నాడు, ఒక షో, ఒక బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. కానీ క్రిస్టియన్లు నాశనం అవుతున్నారు కదా నిజంగా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో. అది వాళ్ళకి అర్థం కాదు. క్రిస్టియన్స్ కూడా నేనెందుకు వెళ్ళాలి, ఆ ఆత్మకు శాంతి కలగాలంటే నేను ఇంట్లో మోకరించి ప్రేయర్ చేస్తే ఆ ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆ ఆత్మకు న్యాయం జరగాలి, ఆయన చనిపోయిన మనిషికి న్యాయం జరగాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు చాలామంది మోకరించిండ్రండి రిపోర్ట్ రావాలని చెప్పి, చాలామంది ప్రార్థన చేసిండ్రు రిపోర్ట్ రావాలని చెప్పి. వచ్చింది కదా రిపోర్ట్, దేవుడే రిపోర్ట్ ఇచ్చిండు కదా. ఒక నిమిషం, దేవుడే రిపోర్ట్ ఇచ్చిండు కదా. మళ్ళీ దేవుడు ఇచ్చిన రిపోర్ట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాదంటుండ్రు, ఫేక్ అంటుండ్రు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఆయన యాక్సిడెంట్లోనే చనిపోయారు అనేది? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఏదైతే బయట పెట్టిండో, ఐజీ బయట పెట్టి యాక్సిడెంట్లోనే తాగి చనిపోయింది అని ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నాకు చుట్టం కాదు, ప్రవీణ్ గారు నాకు చుట్టం కాదు, న్యూట్రల్గా మాట్లాడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఓకే ఛాలెంజ్ చేసే అవసరం మీకుంటే చేయండి. ఇప్పుడు ఐజీ గారు ఇచ్చారు, ఛాలెంజ్ చేయండి, పర్వాలేదు. మీరు ఛాలెంజ్ చేయండి, మీ దగ్గర ఆధారాలు ఉంది, ఇది ఖచ్చితంగా హత్య, ఓకే మీకు అనిపిస్తుంది, మీరు చేయండి. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయండి, తప్పు లేదు. మీకు డౌట్ ఉందంటే తప్పు లేదు. కానీ చాలామంది వెధవలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏదో థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఇబ్బంది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అన్నారండి, వాళ్ళ ఫ్యామిలీ అన్నారు, వినండి, వాళ్ళ ఫ్యామిలీ అన్నారు. ఏమన్నారు? ఆయనతో ఉన్న సన్నిహితులే ఇది చేశారని చెప్పి.
హిందువులు ఉన్నారా ఆయన సన్నిహితులు? ఆయనతో పాటు హిందువులు ఉన్నారా? క్రిస్టియన్స్ ఉంటారు. మళ్ళీ ఆయనతో పాటు ఉన్నవాళ్ళు పాస్టర్లే కదా చాలామంది. అవును. మళ్ళీ అందులో వీళ్ళు కూడా ఉండొచ్చు. మళ్ళీ ఎవరైతే ఇప్పుడు వచ్చి నోరు అజయ్ బాబు లేకపోతే పేర్లు వద్దు, మనకు అవసరం లేదు, ఎవరి పేర్లు వద్దు. ఇప్పుడు వాళ్ళతో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో లేదా ఎవరైతే దాన్ని పెద్దగా చేయాలనుకుంటున్నారో ఎవరైతే కప్పుపుచ్చాలనుకుంటున్నారో వాళ్ళు ఉండొచ్చు, కేపాలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ముఖం చూపించమంటున్నాడు కదా, నేను ఒక ఛానల్లో కూర్చుని అసలు కనీసం అన్ని వీడియోలు తీశారు 400 ఫుటేజుల్లో, అసలు కనీసం ప్రవీణ్ పగడాల ముఖం కూడా చూపించలేదు అంటున్నారు కదా. ఆయన ముఖం చూపించాలి నాకు అంటున్నాడు. ప్రవీణ్ పగడాల అనే నిర్ధారణ కావడానికి ఆయన ముఖం చూపియండి నాకు ఫస్ట్. ఆ విజువల్స్ అన్నిటిలో కూడా అతను మాస్క్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాయి కానీ ముఖం ఎక్కడ కనపడట్లేదు కదా అంటాడు. ఆయన చనిపోకముందు ఆయనకు తెలుసు. మెయిన్ ఒకటి చెప్తాను, ఇది ఇద్దరికే తెలవాలి ఆయన ఎలా చనిపోయాడు. ఒకటి ప్రవీణ్ పగడాలకు, రెండోది దేవునికి. అంతే. మూడో మనిషి ఎవరు? ఇంకెవరు? మూడో మనిషి మీకు తెలిసి ఉంటే చెప్పండి, పలానా అని చెప్పండి. ఖచ్చితంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, వదలదు. అది ఎవరైనా సరే, ఈవెన్ ట్రంప్ అయినా సరే, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానైనా ఇప్పుడు ఆయన చేతులు ఉన్నా సరే అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కానీ అంటే ఇప్పుడు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అయినాయి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఏదైతే నాంవరపాడు జంక్షన్, అవి తెలియదండి. సో అంటే ఆ జంక్షన్ సంబంధించి ఏదో సీసీటీవీ అక్కడ పడిపోయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇన్వాల్వ్ అయిందని అజయ్ బాబు నిన్నే అంటున్నాడు. రాజకీయ కుట్ర ఇన్వాల్వ్ అయింది, బీజేపీ కావాలని ఇదంతా చేసింది అనేది కూడా ఆయన అవసరమా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు ఎవరు ఉన్నారో చెప్తున్నా కదా, ఆయన చనిపోకముందు పక్కింటి వాళ్ళకు కూడా తెలుసోలేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో బంగ్లాలో ఉన్నట్టున్నారు, ఆ లేన్లో కూడా ఎవరు తెలియదు. అలా అని చెప్పి ఆయన గురించి మీరు కూడా నాకు తెలిసి వినకపోవచ్చు. అంతెందుకండి, ఈ అజయ్ బాబు వాళ్ళు కూడా సరిగ్గా విన్నారో లేదో తెలియదు. ఎప్పుడైనా కలిసిన ఫోటోలు ఉందా వాళ్ళ దగ్గర? ఎప్పుడైనా వాళ్ళ ఫోన్లలో వాట్సాప్లో హాయ్ బాయ్ ఉందా? ఇప్పుడు బయటికి వస్తున్నారు, వాళ్ళ ఫోన్లలో హాయ్ బాయ్ ఉందా? అజయ్ బాబు మేము బండి మీద తిరిగిన వాళ్ళు అంటున్నాడు కదా, పెట్టండి. మళ్ళీ ఇప్పుడు మీరు సీసీ క్యామ్ గవర్నమెంట్ ఇచ్చిన సీసీ కెమెరా నమ్మదు, మీ దగ్గర ఏదో ఒకటి ఉండొచ్చు కదా, బండి మీద తిరిగిన వాళ్ళు పెట్టండి. మళ్ళీ నేను ఇంత చనువుకున్నా, ఆయన నా గురువు, ఆయన నా దేవుడు అని చెప్పి పెట్టండి. మళ్ళీ చూపించండి, 10 మంది పెట్టండి. పెట్టరు, ఎందుకంటే ఆయన అంత ఫేమస్ మనిషి కాదండి. ఫేమస్ అంటే ఆయన తక్కువ చేస్తలేను, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అప్పుడు జనాలు తెలియదు. ఆయన మంచోడు ఉండొచ్చు, ఎందుకంటే చాలా చూశాను ఏంటిది, ఆయన కొంచెం సమాజంలో కూడా కొంచెం మంచి పనులు చేశారు. మళ్ళీ కొందరు ఆడపిల్లల్ని కూడా దత్తత తీసుకున్నారు అని తెలిసింది. ఓకే, చాలా మంచిది. ఈ విషయం రాజబోడ మాటలకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన మాటలు కానీ ఆయన విధానం కానీ మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఆయన పిచ్చోని కన్నా తక్కువ మాట్లాడలేము, ఎందుకంటే పిచ్చిగా మాట్లాడాడు. ఎక్కడనో తెచ్చి ఆయనే చెప్పిండు అనుకుంటా కదా, ఎక్కడో మర్డర్ చేసి ఆయన తెచ్చి పడేసిండ్రు అని చెప్పి, మళ్ళీ 6 కోట్లు ఏదో ఆయన ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందండి. అరే పిచ్చినా కొడుక, 6 కోట్లు చేయాలంటే నెఫ్ట్ వల్ల కాదు, స్విఫ్ట్ వల్ల కూడా కాదు. అలాంటిది గూగుల్ పే, ఫోన్పేలో అవుతుందా? మళ్ళీ కొంచెం బుర్ర ఉండాలండి, మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. యూఎస్లో అంత పెద్ద కంట్రీలు ఉన్నావు, ఆ కంట్రీ పరువు తీస్తున్నాడు దళిద్రుడా. ఆ కంట్రీ పరువు పోతుంది ఇట్లుంటే. నీ పరువు లేదు, నీకు పరువు లేదు, కానీ ఆ కంట్రీలు ఉన్నందుకు ఆ కంట్రీ పరువు తీయకు. అంటే ఇప్పుడు అజయ్ బాబు మొన్న మాట్లాడుతూ, అంటే బయటకు వచ్చిన తర్వాత నన్ను గుండు కొట్టారు, కనీసం నాకు నా స్పెట్స్ ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు, నాకు కొంచెం ఈ ఏమంటారు ఐ సైట్ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్తున్నా కూడా పోలీసులు వినకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. లోపల నన్ను కాళ్ళ మీద అదే ఏమంటారు దాన్ని, పుట్టి కాళ్ళ మీద ఎండలో నిలబెట్టారు, ఇంత టార్చర్ చేశారు నన్ను బయటకు వచ్చి చెప్తా ఉన్నాడు కదా. అంటే మీరు పెట్టిన కేసులో ఇంత కఠిన శిక్షలు పడేది ఏమైనా ఉందా? సార్ ఒకటి చెప్తాను, వన్స్ యూ ఎంటర్ ద జైల్ అండ్ జైలు లోపల పోయిన తర్వాత అక్కడ నీకన్నా పెద్ద నేరస్తులు ఉంటారు. కొన్ని రేపులు చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, వాళ్ళనే ముట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు. వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉంటుందో నీకు కూడా అలాంటి కండిషన్సే ఉంటుంది. ఓకే, నువ్వు రిమాండ్ను నీకు చాలా, ఎందుకంటే నీకు డ్రెస్ కోడ్ ఇవ్వలేదు, కానీ అంతంత మాత్రాన నిన్ను టార్చర్ పెట్టడం కానివ్వండి,
ఆ వల్గర్ లాంగ్వేజ్ కూడా లేదు ఇప్పుడు. ఇక్కడని కాదు, అండమాన్ జైల్లో కూడా లేదు. అయితే ఇవి ఎట్లా అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఈనేటోని ప్రాబ్లం అండి. వినేటోడు సెంటిమెంట్గా నువ్వు గుచ్చుతావు అంటే వాళ్ళు సెంటిమెంట్గా వెళ్ళిపోతున్నారు. అంటే గుండు కొట్టించారు అంటున్నారు కదా. గుండు కొట్టరండి. అక్కడ ఒక హెయిర్ ఇది ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద హెయిర్ తోడు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు, కట్ చేస్తారు. ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. కానీ అంటే కావాలని ఇంటెన్షనల్గా చేయించారు ఇది. అంటే బేసిక్ ఇంకొక వార్త ఒక నిమిషం సార్. ఇప్పుడు దానికి కొన్ని కండిషన్స్ ఉంటుంది. లోపల పోగానే వాళ్ళకు ఒక హెయిర్ అదేదో అంటారు కదా, గ్రూమింగ్. ఆ గ్రూమింగ్ కంపల్సరీ ఉంటుంది. కానీ అంటే ఇంకొకటి అంటే మీ మీద కూడా వస్తున్నాయి ఆరోపణలు చాలా. అంటే ఈ హిందూ సంఘాలు ఇతని వెనక ఉండి కొంతమంది పాస్టర్ని టార్గెట్ చేసి ఇవంతా చేస్తూ ఉన్నారని అంటున్నారు. ఎందుకు చేస్తారు హిందువులకు దీనికి సంబంధమే లేదు. అంటే బేసిక్ ఇది మీరు విన్నారా? అంటే చూశాను అది వాళ్ళు చెప్పుకోనియండి. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే ఉండేనండి. ఇప్పుడు అజయ్ గారు ఎవరు ఉన్నారో నాకు తమ్ముడు లాంటి వాడు. ఇతను ఇక్కడ ఆగిపోవాలి అనే ఒక ఉద్దేశంతో చేశాను. ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళి ఇంకా భయంకరమైన ఏదైనా సంఘటన చేయకూడదు అన్న ఒక చిన్న సిచ్యువేషన్. అతను ఆపాలి. అతను నా బ్రదర్ లాంటి వాడే. ఇప్పుడు దేవుళ్ళని దూషించాడు. మళ్ళీ ఈ మరణం పట్ల కూడా ఆయన కొంచెం వన్ సైడెడ్గా ట్రై చేస్తున్నాడు. ఇంకా ముందుకు ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ తీస్తాడో, ఇంకా ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్ రావద్దు ఈ క్రైస్తవ మతానికి అని చెప్పి ఒక చిన్న ఆనకట్ట అంతే. ఫైనల్గా అంటే ఇక్కడతో ఆగిపోతుందా మీ ప్రయాణం, లేదంటే ఏంటి పరిస్థితి? అజయ్ బాబు గారు ఇంకేమన్నా, అజయ్ బాబు గారు కావచ్చు, ఇంకెవరు అలాంటి పాస్టర్లు ఎవరైనా కనపడితే? పాస్టర్లను కాదు, ఇక్కడ హిందువు ఉండొచ్చు, ఇమాములు ఉండొచ్చు, ఎవరైనా కానీ. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పాస్టర్లు ఒకటే దురుసుగా మాట్లాడరు కదా. ఇక్కడ హిందూ సంఘాల్లో కూడా మాట్లాడతారు, ముస్లిం సంఘాల్లో కూడా మాట్లాడతారు. అయితే దీన్ని సైలెంట్ చేయాలి. అంటే రాధా మనోహర్ దాస్ కూడా మీరు ఇందాక మాట్లాడారు, చెప్పాను కదా. అంటే బేసిక్గా మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకు మీరు ఆయన మీద కూడా కేసు వేయలేదు అనేది మీరు చూడండి పేరు చెప్ప నేను. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాను, ఆయన ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి సారీ చెప్పాల్సిందే తప్ప. ఎందుకంటే చిన్న మాట కాదండి. ఖచ్చితంగా ఆయన వచ్చి సారీ చెప్పాల్సిందే, లేదంటే వీల్ ఫేస్ కాన్సిక్వెన్స్. కానీ అంటే నాకున్న అనుమానం ఇది, ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏ మతమైనా కానీ దేవుళ్ళకు టార్గెట్ చేసి ఎందుకు? వాళ్ళకి అదే అంటున్నా కదా, వాళ్ళు ఏదో ఫేమ్ అవ్వాలంటే దేవుణ్ణి వాడుకుంటున్నారు. దేవుని నమ్మిన దేవుణ్ణి వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదే అంటున్నా, వాళ్ళకు ఒక పిచ్చి, మత పిచ్చి, మత అహంకారం, మత ద్వేషం పెంచుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడాను, ఎక్కడన్నా దేవుణ్ణి వాడుకుంటున్నా అవసరం లేదు నాకు, గ్రంథం గురించి కూడా అవసరం లేదు. కానీ దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. నాకని కాదు, ప్రతి భక్తుది ఉంది, ప్రతి పౌరులది ఉంది. ఈ నా గ్రంథమే కాదు, ప్రతి గ్రంథాన్ని గౌరవించాలి. గౌరవించుకున్నా పర్లేదు, కానీ రోడ్డు మీద దేవద్దు దేవుళ్ళని కూడా. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు బయటకు వచ్చే జీవి హర్ష్ కుమార్ లాంటి వాళ్ళకి కావచ్చు, కేఏపాల్ లాంటి వాళ్ళకి కావచ్చు, కొంతమంది దీన్ని రాజకీయంగా ముడిపెట్టి ఫేమ్ అవ్వాలనుకున్న కొంతమంది పాస్టర్లు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. కేఏపాల్ గారు గతంలో యూఎస్లో ఉండే అనుకుంటా. ఆయన అక్కడ వెళ్ళిపోతే చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా మంచి పేరు. ఇక్కడ వచ్చి ప్రెసిడెంట్ అవుదాం అనుకున్నారు, ఏందో మళ్ళీ అది రివర్స్ అయింది. కానీ ప్రెసిడెంట్ కాదు, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ కూడా కాలేవు. ఎందుకంటే నీ మాటలో కొంచెమన్నా సీరియస్నెస్ ఉండాలి, దమ్ము ఉండాలి, ఇంకా ఎదుటి వాళ్ళని నువ్వు ప్రేమించే గుణాలు ఉండాలి. ఆయన కొన్ని మంచి పనులు కూడా ఉంది. ఒక ఫోక్ సాంగ్లో, హిందూ ఫోక్ సాంగ్లో డ్యాన్స్ చూశాను, ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఆయన అసలు ఆ డ్యాన్సే ఒక నెక్స్ట్ లెవెల్గా ఆడాడు. ఆయన ఏంటంటే కొంచెం కామెడీకి దగ్గరగా, సీరియస్నెస్కి దూరంగా ఉంటాడు ఆయన. అంటే ఆయన ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటారు. మరి హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, ఎందుకంటే ఐజీ స్వయంగా చెప్తా ఉన్నాడు, నీ దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే నాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం అనే దాని మీద ఐజీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు. సార్ వాళ్ళ సోనియా గాంధీ గారే ఒక లెటర్ ఇచ్చారు. అందులో ఎక్కడైనా ఆవిడ కూడా ఏమైనా ఆ డెత్ ప్రవీణ్ గారి గురించి ఏదైనా మాట్లాడారా? లేదు. ఒక సాఫ్ట్ కార్నర్గా ఓకే నువ్వు ఇంత చేసావు చాలు అన్నట్టు, ఒక చడా అన్నది, ఒక చెంప దెబ్బ ఇచ్చినట్టు అంతే. అయితే ఇప్పుడైనా వాళ్ళకి బుద్ధి రావాలి. నీ దగ్గర ఆధారం ఉంది, ఖచ్చితంగా పెట్టు. సోనియా గాంధీ కాదు, వాళ్ళ అమ్మతో కూడా అవుతుంది. కానీ నువ్వు ఇవంతా వదిలేసి కేవలం దీన్ని రాజకీయం చేస్తాను, పబ్బం ఎట్లా గడుపుకోవాలి,
దీన్ని ఎట్లా నేను రాజకీయంగా నేను ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, నేనే ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఇప్పుడు లేదు. అదే అలాంటి టార్గెట్ ఒకటి పెట్టుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కొడుకు కూడా ఏజ్కి వచ్చిండు, ఆయనను కూడా ఇప్పుడు లోపల తేవాలంటే ఇలాంటి పనికిరాని పనులు చేయాలి, చేస్తే నా కొడుకు కూడా లోపల కాంగ్రెస్ పార్టీలో వస్తాడని చెప్పి అలాంటి థాట్. అసలు సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర పోవడం చాలా తప్పు. సీన్ ఆఫ్ ఎవిడెన్స్ దగ్గర పోవడం చాలా తప్పది. సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర తప్పది. నువ్వు ఏం చేస్తున్నావు, ఇన్స్టిగేట్ చేస్తున్నావు ప్రజల్ని. ఇప్పుడు హాయిగా ఉన్న ప్రజల్ని నువ్వు ఏం చేస్తున్నావు, అక్కడ తెచ్చి రెచ్చగొట్టి ఇంకా దీన్ని అసలు నువ్వు పెద్ద మనిషి అంటే ఏంటి, వాళ్ళకు నువ్వు భరోసా ఇవ్వాలి. ఓకే అన్యాయం జరిగింది, న్యాయం చేస్తా అని చెప్పి అలా చేయాలి. నువ్వు ప్రజలను రెచ్చగొట్టి రోడ్ల మీద తెప్పించి అక్కడ వందల మంది ఖచ్చితంగా అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు 100 మంది రోడ్డు మీద వస్తే ఎక్కడో ఒక జాగాలో ఇప్పుడు ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు ఏం సంగతి, మళ్ళీ కొత్త సీను. నీలాంటి దళిద్రుల వల్ల కొత్త సమస్యలు స్టార్ట్ అవుతుంది. పొరపాటున ఎవరైనా హిందూ వెళ్తుంటే కొట్టినా కూడా సార్ హిందూ వదిలేసేయండి, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా కానీ హిందూ కూర్చుని అంటాడు. అవును అదే అంటున్నా. ఇప్పుడు బేసిక్ ఇది 2 మతాల మధ్యలో విభేదాలు అవుతాయి సార్. హిందూ అసలు ఇక్కడ హిందూ ఉన్నాడో లేదో మనకు తెలియదు. అవును కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఇది హిందూ కూర్చుందని చెప్పి వీళ్ళు మళ్ళీ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇదే జరిగింది కదా. ఇప్పుడు ఎవడైతే పాపం పెద్ద మనిషి, నేను అంత దురుసుగా మాట్లాడినా ఆయన పక్కకు పెట్టి హిందూ మీద దుమ్మెత్తి పోసే అంత పని పెట్టుకున్నారు వీళ్ళు. హిందూ తప్ప వేరే మాట్లాడుతుండ్రా లేదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, అమిత్ షా లేనిపోని ఆశలు పెట్టుకొని వీళ్ళు బతుకుతుండ్రు. వీళ్ళకి ఏం కావాలి, నాకు రిపోర్ట్ కావాలి. రిపోర్ట్లు ఏముండాలి, హిందువులు చేసినట్టు రిపోర్ట్ కావాలి, లేకపోతే ఒప్పుకోరు. దేవుడు వచ్చి చెప్పినా ఒప్పుకోరు వీళ్ళు. దేవుడు వచ్చి దిగి వచ్చినా లేదు బాబు ఈయన యాక్సిడెంట్గా లేదు దేవుడా, నాకు కావాల్సిన రిపోర్ట్ ఏంటంటే హిందువులు చేసిన రిపోర్టే కావాలి నాకు. అప్పటి వరకు మేము శాంతించము, అప్పటి వరకు మేము ప్రజల్ని రెచ్చగొడతాము, రోడ్డుకు తెప్పిస్తాము. ఇదే వీళ్ళ టార్గెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.